హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మిస్ సిడ్ని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలి. ఈరోజు విషయం ఏంటంటే, మనం జీవించే జీవితంలో ఎవరు మనల్ని ఇష్టపడుతున్నారు, ఎవరు మనల్ని ఇష్టపడతలేదు, ఎవరు మనం చూస్తే ఆనందపడుతున్నారు, ఎవరు మనం చూస్తే ఏడుస్తున్నారు, ఎవరి వల్ల మనకి లాభం, ఎవరి వల్ల మనకు లాభం లేదు, ఎవరి వల్ల మనకు నష్టం, ఎవరి వల్ల మనకు లాభం, మనల్ని ఇష్టపడే వాళ్ళు ఎలా ఉంటున్నారు, మనల్ని ఇష్టపడలేని వాళ్ళు ఎలా ఉంటున్నారు, అలాగే మనకి ఆనందాన్ని కలిగించే వాళ్ళు ఎలా ఉంటున్నారు, బాధ కలిగించే వాళ్ళు ఎలా ఉంటున్నారు, వీళ్ళకి నేను చూస్తే ఆనందం, వాళ్ళకి నేను చూస్తే బాధ, అలాగే నేను మాట్లాడితే వాళ్ళకి ఇష్టం ఉండదు, నేను మాట్లాడితే వీళ్ళకి ఇష్టం, అలాగే ఒకరికి మనం చూస్తే కష్టం, ఒకరికి మనం చూస్తే ఇష్టం, ఇంకొన్ని విషయాల్లో మనల్ని కష్టపెడుతున్నారు, అలాగే మనం ఆనందపెడుతున్నారు అనేది ప్రతి విషయం కూడా మనకు తెలుసు. ఎవరికి దూరంగా ఉంటే మనం ఆనందంగా ఉంటాం, ఎవరికి దగ్గరగా ఉంటే మనం బాధపడతాం, అలాగే మన కాళ్ళ వల్ల లాభం ఏంటి, మన కాళ్ళ వల్ల నష్టం ఏమిటి, అన్ని విషయాలు కూడా మనకు తెలుస్తాయి. తెలియలేదని ఎవ్వరు చెప్పొద్దు, తెలుస్తుంది. ఏది మంచి ఏది చెడ తెలియకుండా ఎవ్వరూ ఉండరు. అలాగే మనుషుల మనస్తత్వాలు కూడా ఎవరు అసూయపడుతున్నారు అనే విషయం కూడా మనకు తెలుస్తుంది. మనం అంటే సూటిపోటీగా మాట్లాడుతున్నారు, బాధ పెడుతున్నారు అనే విషయం కూడా మనకు తెలుస్తుంది. కాకపోతే మన జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన విధానం ఉంటుంది. అందరూ మనకు నచ్చరు, అందరికీ మనం నచ్చం. కానీ ఎవరిని వదులుకోలేం. బ్రతికినంతకాలం ఇలాగా జీవించవలసిందే, అడ్జస్ట్ అవుతూ జీవించాలి. ఎవరిని వదులుకోము. ఏదో ఒక ప్రతి మనిషిలోనూ ఏదో ఒక నెగిటివ్ ఉంటుంది, చెడు ఉండొచ్చు. కానీ ఎంతమంది నన్ను వదులుకుంటాం? ఇప్పుడు నేనంటే ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చు, నేనంటే ఇష్టపడలేని వాళ్ళు ఉండొచ్చు. కానీ కనిపిస్తూ నవ్వడం, మాట్లాడడం, ఎందుకంటే జీవించేయాలంతే. ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూడడం వల్ల మనమే నష్టపోతాం తప్ప ఏ ఉండదు. అలాగని అందరినీ వదిలేసుకుని ఏమీ లేనోళ్ళ ఉండడం కూడా కష్టమే. కాబట్టి ఎవరి కర్మకు వాళ్ళు పోతారనేసి వదిలేసి హాయిగా నవ్వుతూ ఆనందంగా జీవించేయాలి. అవునంటారా కాదంటారా? నవ్వుతుండండి, నవ్విస్తుండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.